తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు జరగనుంది. ఈ సమావేశంలో దేశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును మారుస్తూ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తుంది. అలాగే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై శ్రేణులు ఐక్యతతో ముందుకు వెళ్లే విధంగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. చెప్పండి రామ్. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా హాజరు కావాలని ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇంకా కీలకంగా ఏ ఎజెండాతో ఈ సమావేశంలో ముందుకు పోతారు, ఏ విధమైన అంశాలు చర్చిస్తారనేది అధికారికంగా పార్టీ వర్గాలు తెలపకపోయినప్పటికీ మీడియాలో వస్తున్న వార్తలు కానీ ఇటు వేరే విధంగా వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందో, ఈ పార్టీ నిర్ణయం మేరకి 2 పత్రికలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ మేము ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాము. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 నెల రోజుల్లోపు తెలపాలని చెప్పి, ఈసీకి తెలపాలని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాంతోపాటు రేపు దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టాల్సిన అంశాలు, దాని ప్రక్రియ ఏ విధంగా ఉండాలనేది గతంలో ఇప్పటికే అనేక మార్లు చర్చించినప్పటికీ తాజాగా ఈ సమావేశంలో కూడా మరి ముఖ్యంగా పలు అంశాలపై కూడా చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించే అంశాలు కూడా రేపటి సమావేశంలో చర్చకు వస్తాయని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిపిఐ, ఈడీ, ఐటీ ఇతర సంస్థలతో ఏదైతే అనేక చర్యలు చేపడుతుందో ఆ చర్యల్ని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర నేతలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడడం చూస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ పరిణామాలను కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఏ విధంగా ఎండకట్టాలనే అంశాలపై కూడా చర్చిస్తారు. తాజాగా ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగిన స్వాగత సభలో రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరోక్షంగా, ప్రత్యక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రేపు సమావేశంలో సీరియస్గా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పేరుతో వివిధ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఇప్పటికే పలు రాష్ట్రాల నాయకులతో సమావేశమవుతున్న తీరుతెన్నులు, ఇంకా ఇతర నేతలకు కూడా కేంద్రంలోని బీజేపీ ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఉందో ఏ రాష్ట్రాల్లో పర్యటించి ఎవరికి చెప్పాలి, ఏ విధంగా వివరించాలి, ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులకు, ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల డీజీపీలకు, అన్ని మీడియా సంస్థలకి, అన్ని పార్టీలకు లేఖలు రాస్తాము, బీజేపీ బండారాన్ని బయట పెడతాము, ఎండగడతామని ఈ అన్ని అంశాలు కూడా రేపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశంలో, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యే సమావేశంలో చర్చించి ఈరోజు ఒక దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఇది ఓవరాల్గా ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో కీలకంగా చర్చించే అంశాలను చెప్పి అనుకోవాలి. 6 టీవీ న్యూస్, హైదరాబాద్.